వచ్చినా డబ్బు కృతజ్ఞత చెప్పాలి, ఇచ్చినా కృతజ్ఞత చెప్పాలి. మెయిన్ మనకు కావాల్సింది ఒకటేనండి, చారిటీ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని అమ్మా నువ్వు నేను కలిసి 10 మందికి అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ చారిటీ చేద్దాం అమ్మా. అందుకని నువ్వు నేను పార్ట్నర్షిప్ చేద్దాం. నా లైఫ్కి నువ్వే పార్ట్నరు, నాకెవరో పార్ట్నర్ కాదు, ముందు పార్ట్నరు నువ్వే. సూపర్. కాబట్టి నువ్వు నేను కలిసి ఈ కార్యక్రమాలు చేద్దాం. అందుకని నేను ఇప్పుడు సిద్ధమయ్యా, నువ్వు నాతోనే ఉంటావు, నేను ఎప్పుడు నిన్ను వదిలి ఉండలేను. నిద్రలో కానీ మెలకు నుండి కానీ ఆ ఫ్రీక్వెన్సీతో నేను ఉంటానమ్మా. అమ్మా నువ్వు నాకు ఇచ్చిన అదృష్టాన్ని ఇప్పుడు వరకు నాకు ఇచ్చిన ఇంత డబ్బుకు కానీ లేదు మీకు ఇచ్చిన ఇల్లు, కారు, బంగ్లాలకు కానీ నీకు కృతజ్ఞతలు తల్లి, నీ మేలు మర్చిపోలేను అని చెప్పి ప్రతిరోజు మనసులో లెటర్ రాయండి. పేపర్గా రాయిపోయినా పర్లేదు. అది ఎలా రాయాలి? ఫీల్ అవుతూ రాయాలండి. ఇందాక నేను చెప్పాను, ఒక లవర్కి బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎలా రాస్తారో అప్పుడున్న ఫ్రీక్వెన్సీ చూడండి, దానికి మించి రాయగలిగితే డబ్బు మీ వెనకాల తిరుగుద్దండి. అందుకే డబ్బును కూడా లవ్ లెటర్ రాయండి అని చెప్పాను. ఇది లవ్ లెటర్ రాయటం అంటే దాన్ని నెగిటివ్ తీసుకోవద్దు, పాజిటివ్ గా వెళ్ళండి. పాజిటివ్ గా నేను చెప్పినట్టుగా మనసులో ఫీల్ అవ్వండి అంతే. ఎందుకు మనీ మీ వెనకాల రాదు, అదే మనీ ఫ్రీక్వెన్సీ అండి. కాబట్టి డబ్బు పట్టుకుని అసలు ఇంకొకటి అండి, నేటి కాలంలో ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చిన తర్వాత డబ్బు మనం ఎలా వాడుతున్నాం, ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు. వచ్చినా ఫీల్ అవ్వట్లా, మీరు వెళ్ళినా ఫీల్ అవ్వట్లా, అంకెలే కదండి అసలు తెలియట్లే మనకి. నేను ఇంతవరకు చేతితో పట్టుకుని స్పర్శించేవాళ్ళం, ఇక్కడ హార్ట్ దగ్గర పెట్టుకునేవాళ్ళం. అందుకే నేను ప్రేక్షకులకు ఒక మాట చెప్తున్నాను, ప్రతిరోజు 100 రూపాయలన్నా హార్ట్కి దగ్గరగా పెట్టుకోండి. లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వక్షస్థలం పెట్టుకున్నానని మనం ఎన్నో ఫోటోల్లో చూస్తున్నాం. మరి ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఆయన పెట్టుకున్నాడో లేదో పక్కన పెడితే ఆవిడ స్థానం అదే అని చెప్తున్నాడు ఆయన. ఆ ఫోటోను బట్టి, ఆయన రూపాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది అది. కాబట్టి మీరు ఎక్కడ పెడుతున్నారు? పాకెట్లో పెడుతున్నారు. కొంతమంది మహానుభావులు ఎక్కడెక్కడో పెడుతున్నారు, ఇంకా అన్ని మనం చెప్పుకోకూడదు. కాబట్టి డబ్బుకు విలువిచ్చిన వ్యక్తి అలా చేయడు. ఆ డబ్బుని ఎప్పుడు హార్ట్ దగ్గర పెట్టండి. అలాగే కనీసం రోజుకు ఒక 10 రూపాయలని చేతితో పట్టుకుని వాడండి. వెళ్ళితే మీరు కూరగాయలు కొన్నా ఆ డబ్బు వెళ్ళినందుకు, అమ్మా నువ్వు ఉండబట్టేగానే తీసుకున్నాను, నీకు కృతజ్ఞతలు అమ్మా. డబ్బు వచ్చింది, రూపాయి వచ్చినా అమ్మా నాకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో మనీ ఫ్రీక్వెన్సీ తొందరగా కనెక్ట్ అవుతాయి. సూపర్ అండి, అద్భుతం. ఇంకొక 3 మాకు రోజు ఆచంటే లక్ష్మీదేవిని మా ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక 3 ఏదన్నా సూచనలు, సలహాలు. తప్పకుండా అండి. వాస్తవంగా ఏంటంటేనండి, మనీ అంటే డబ్బు కానీ మనీ అని రకరకాల పేర్లతో పిలుస్తాం కదా. డబ్బు మనం ఇందాక చెప్పుకున్నాం లక్ష్మీ తత్వము అని. ఈ లక్ష్మీదేవితో పోల్చుకుంటాం. అంటే డబ్బుని మరి లక్ష్మీదేవితో పోల్చుకుంటాం కదా. ఆ లక్ష్మీదేవి స్థిర నివాసి అయి ఉండాలంటే ఏం చేయాలి? సహజంగా మనందరం ఏం చేస్తాం, ఇంతవరకు మనం చెప్పుకున్నాం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, లేదు పూజా మందిరంలో డబ్బుకి అంటే లక్ష్మీదేవి ముందు ఈ ప్రసాదం పెట్టండి, మంత్రం చదవండి, రకరకాలుగా నేను చెప్పాను. ఓం ధనం దేహి దేహి ఓం ఇలా చెప్పాం. ధనాన్ని దేహి దేహి అంటే ధనం నాకు ఇవ్వు అని. ఓకే, అలా చేస్తే కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఎందుకు రాలేదు అని దీని మీద రీసెర్చ్ చేస్తే, ఇప్పుడు కర్మ సిద్ధాంతం కానీ, క్వాంటమ్ ఫిజిక్స్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్లో కనుక మనం మళ్ళీ దాన్ని చూస్తే, ఆస్ట్రాలజీ మంత్రశాస్త్రం పక్కన పెట్టి కాసేపు చూస్తే ఏంటంటే, మీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవ్వక మీరు ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా మీరు డబ్బును అందుకోలేకపోతున్నారు. ఓకే, కాబట్టి ప్రతిరోజు కూడా మీరు డబ్బుని ఉదయాన్నే లేచి ఇలా మీరు మాట్లాడుకోవాలి డబ్బుతో. అమ్మా నేను అదృష్టవంతుణ్ణి, నేను పుట్టుకతోనే అదృష్టవంతుణ్ణి, నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నేను ఊహించిన మార్గాల ద్వారా ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటాను అని పాజిటివ్గా ఉదయాన్నే లేచి డబ్బుతో మాట్లాడాలి. డబ్బుతో మాట్లాడాలంటే ఎలా? మీకు అక్కడ ఏం కనపడుతుంది అంటే, మీ మనసులో ఒక ముద్ర వేసుకోండి. అమ్మవారికి ఏ రూపం వేసుకుంటారో ఏ రూపమైనా పెట్టుకోండి. మీరు రూపం లేదు, ఏదో మన ఫోటోలో చూసి లక్ష్మీ రూపం ఇదని ఫీల్ అవుతున్నాం, కానీ మీకు రూపం నచ్చింది, ఆ రూపంలో అమ్మవారిని ఊహించండి. ఆవిడతో కనెక్ట్ అయినట్టు ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి ఆవిడ అభయహస్తంతో మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతూ, అంటే మీకు ఇంకొక మాట కూడా చెప్తాను, ఇలా ఫీల్ అయితే డబ్బు వచ్చేస్తుందా? సహజంగా ప్రేక్షకులకు వచ్చే కోసం మీకు కూడా అలాంటి డౌట్లు వస్తాయి. సహజంగా నేను చెప్పక్కల, మీరు డౌట్లే ముందు పుట్టింది మీకు. అంతే, నేను ప్రేక్షకుని, మొదటి ప్రేక్షకుని. అదేనండి, నేను అందుకే అంటున్నా, మీరు ప్రతి పాయింట్లో ముందు డౌట్ అడుగుతారు కాబట్టి మీకన్నా ముందు నేనే క్లారిటీ ఇస్తున్నాను. వాస్తవంగా డబ్బులు చెట్లు కాయు, ఇలా చెప్పినంత మాత్రం డబ్బులు రావు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొన్ని నియమాలు పాటించాలండి. డబ్బు ఎప్పుడు మీతో ఉండాలంటే మీలో ప్రధానంగా ఉండవలసిన లక్షణాలు కృతజ్ఞత కలిగి ఉండాలండి.
ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? డబ్బుకా అంటే డబ్బుకి కలిగి ఉండాలి, తల్లిదండ్రులకు కలిగి ఉండాలి, పెద్దలకి కలిగి ఉండాలి. ఇప్పుడు వరకు మీకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓకే, మీరు ఇది పెట్టారు ఛానల్, ఈ ఛానల్కి సహకరిస్తున్న వారందరికీ ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవాలి. వాళ్ళు జీతాలు ఇచ్చినా సరే. ఎందుకని? అన్ని పనులు మీరు చేయలేరు. డబ్బున్నంత మాత్రాన్ని మీరేం చేయలేరండి. నేనైనా అంతే. అలాగే నాకు సహకరించిన, నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రతి ఒక్కరికి, నా హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలని. ఒకటి, ఫస్ట్ వన్. మీరు అడిగింది 3 పాయింట్లు అడిగారు. ఇంకా అవకాశం ఉంటే ఎన్నైనా చెప్తాను. ఇకపోతే రెండో పాయింట్కి వద్దాం. మీలో కోపం ఉండకూడదు. ఎందుకని? కోపం ఉంటే ఏమవుతుందండి? మన ఆలోచనలు సరిగా పనిచేయు. ఆలోచన సరిగా లేకపోతే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. నిర్ణయాలు సరిగా లేకపోతే భవిష్యత్ ప్రణాళికలు సరిగ్గా వేసుకోలేరు. ఇది జగమెరిగిన సత్యమే కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతే తనకు రక్షణ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఒక్కడు కూడా మనం దాన్ని ఆచరించలేకపోతున్నామే. 5వ క్లాసులోనే చదువుకున్నామండి. కానీ ఇంత వయసు వచ్చినా దాన్ని ఏదో సందర్భానికి చెబుతున్నాం కానీ పాటించలేకపోతున్నాం. పాటించిన వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఇకపోతే 3వ పాయింట్కి వద్దాం. 3వ పాయింట్లో మనం ఏం చేయాలంటేనే దానం ధర్మం చేయాలి. మీకు డబ్బు వచ్చింది. డబ్బు వచ్చిన తర్వాత నా కుటుంబానికి, నాకు, నా పిల్లలకి మీకు ఎంత కావాలో తీసుకుని ఒక 10% చారిటీ చేయాలి. 5%, 2% కుదించొద్దు. చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఎలా వస్తుందో కూడా చెప్తాను మీకు. 3వ పాయింట్, 10% చారిటీ చేయటం నేర్చుకోండి. ఎలా చేయాలి? మీకు ఆరోగ్యం బాగోలేదు అనుకోండి. ఎవరికైతే అనారోగ్యాలుగా ఇబ్బందులు పడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి మెడికల్ ఖర్చులకు కానీ, లేదు వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చులకు కానీ మీరు దానం చేయండి. అలాగే మీకు అన్ని దానంలోకెల్లా అన్నదానం విన్నని మనం విన్నాం. ఎందుకని? అన్నదానం చేస్తే అన్నం తిన్నప్పుడు ఏ దానం ఇచ్చినా తృప్తి చెందడు. ఒక అన్నం పెడితేనే తృప్తి చెందుతాడు. చాలు అనే పదం ఆయన నోటంటి నుంచి వస్తుంది. ఎప్పుడైనా చాలు అనేంత వరకు ధర్మం చేయాలండి. అది అన్ని దానాల్లో సాధ్యపడదు. ఒక అన్నాన్ని అంటే భోజనం పెడితేనే తృప్తి చెందుతాడు. అందుకని అన్నదానానికి అంత ప్రత్యేకత ఉందండి. చేతనైన వంటికి అన్నదానం చేయండి. ఇకపోతే ఇవన్నీ కాకుండా ఎవరైతే మతి భ్రమించి తిరుగుతున్నారు చూడండి, వాళ్ళకి కనుక మీరు దాన ధర్మాలు చేస్తే, ఎలా చేయాలి వాళ్ళకి దాన ధర్మాలు? వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్కి కానీ, లేదా వాళ్ళ అవసరాలకు కానీ మీరు కనుక ఇచ్చినట్టు మీ ఓపికలు, నేనే ఉంటానంటేనండి, ఇంత ఇవ్వనా కాదు, మీ మనసు, మీ ఓపిక చేసినట్లయితే మీ మనసు మీ మాట అంటుందండి. ఆడి మనసు మాటనకే కదా పిచ్చోడయ్యాడు. అవును కదా. మీ మనసు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు మన పిచ్చోళ్ళు వినండి. ఓపెన్గా చెప్తే ప్రేక్షకులు బాధ కలిగిన ఈ మాట, ప్రతి మనిషి కూడా పిచ్చోడే. ఎలా అంటారా? ఎంతసేపు మీ మనసు మాట అనకుండా పరుగులు పెడుతుంది కాబట్టి అది కాతే ఏంటంటే కంప్లీట్ పిచ్చోళ్ళు వాళ్ళు. మనం ఏవో 25%, 30% వాళ్ళ ఆలోచనలు బట్టి పిచ్చోళ్ళు. డబ్బు పైనో వేరే కోరికల పైనో ప్రతినిత్యం మన మనసు పరిగెడతా ఉంది. మరి ఏమంటాం మనం? ఆడి మైండ్ పనిచేయదు, ఆడు పిచ్చోడు రా అంటాం ఏదైనా సరిగ్గా చేయకపోతే. మరి అందరం పిచ్చోళ్ళం కదా. అందుకని ఆ పిచ్చి వదలాలంటే వాళ్ళకి దానం చేయాలి. ఇక్కడ నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అదేనండి. మన చారిటీలో చేయటమనే కదా, ఎక్కడైనా చేయొచ్చు. సరే, ఇవి ఓకే గురూజీ. జ్యోతిష్య పరిహారాలు, జ్యోతిష్యపరమైనవి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ జ్యోతిషపరంగా మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం. ఆస్ట్రాలజీలో మనకి ఈ స్థానాలను బట్టి అదృష్ట యోగం ఉంటుందని చెప్పుకున్నాం. ఏది? 9వ స్థానం, 2వ స్థానం, 11వ స్థానం. ఈ 3 స్థానాల్లో శుభగ్రహాలు గనక ఉంటే మనకి అదృష్టం వరిస్తుంది. అయితే గురుగ్రహం అనుకూలం కావాలి ప్రతి ఒక్కడికి. గురువు అనేవాడు అనుకూలిస్తే వీళ్ళకి జ్ఞానం వస్తుంది జ్యోతిషపరంగా. మరి శుక్రుడు అనుకూలిస్తే అందం వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, లగ్జరీ లైఫ్ వస్తుంది. కాబట్టి 2 గ్రహాలు మనకి అనుకూలించాల్సిందే. బుధుడు కనుక అనుకూలించాడు అనుకోండి జ్యోతిషపరంగా, వ్యాపారంలో వృద్ధి చెందుతాం.